నల్లమల్ల అడవిలో కూడా అద్భుతమైన పాటలు రాసిండు. ప్రజలు చైతన్యం కావాలి, హక్కుల గురించి కొట్లాడమని నేర్పించిన మహనీయుడనా. నేను చెప్పేంత శక్తి కొన్నా. అడవి తల్లికి దండాలు, తల్లి అడవికి దండాలు, అడవి చల్లగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికొస్తే పండుగ చేద్దాము, పంటలింటికొస్తే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండలో, తల్లి అడవికి దండాలో, పరుగులు చూడు, అరే కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, ఆహా వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు, పెనుగంగమ్మ ఉరుకలు చూడు, ఆహా ఏటిల గుడ్డ చూడు, చెలి మేల సెగలు చూడు, ఏటిల జీవనదులతో చుట్టుముట్టిన జోండోల జీవగడ్డర బాబు భీమదేవరా జాలిదేవరా జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, మా పిల్ల చల్ల చల్లంగా చూడు తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ తల్లి పుల సారా తెచ్చి తగబెడుదామే తల్లి, ఇప్ప పుల సారా తెచ్చి తగబెడుదామే తల్లి, ఇప్ప పుల కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి అరమిద్దామే తల్లి, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ తల్లి మాయమ్మ, మా పిల్ల జల్ల చల్లంగా చూడు తల్లి మాయమ్మ, జంగుమాయమ్మ, ఇప్ప పుల సారా తెచ్చి తగబెడుదామే తల్లి, కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి అరమిద్దామే యాలారే, ఎవరికి తల వంచం తల వంచం, ఎవరికి ఎవరికి తల వంచము తల వంచం, దేనికి భయపడం భయపడం, అరే ఎవరికి తల వంచము తల వంచం, ఎవరికి దేనికి భయపడం భయపడం, అరే కుమ్రం భీము తమ్ములం వీరులక వీరులం రేలా 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 ఇట్లా ఆదిలాబాద్ జీవితం వాడినప్పుడు ఎలక చూసిన పిల్లి ఎగరి పడ్డట్లో అన్నోర గోకూలి రైతాం అన్న ఎలక ఎలక చూసిన పిల్లి ఎగిరి పడ్డట్లో అన్నోర గోకూలి రైతాం అన్న, అరే పుట్ట చూసిన పాము పడికి పిన్నట్లో అన్నోర గోకూలి రైతాం అన్న, ఇట్లా అడవి సంపద దోసుకుపోయినప్పుడు అడవి మీద పాటలు రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప నాయకుడన్నా, ప్రపంచ గాయకుడన్నా. ఎంత చెప్పాలన్నా చెప్తే ఒడుగని చరిత్ర ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్లో
అల్వాల నేను ఉండి అన్న ఇంటికాడ. కానీ అన్నతో నేను సైకిల్ దొక్కినన్న మీరు ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే సార్ రంగుల కళ షూటింగ్ జరుగుతూ ఉంటే ఒకసారి నన్ను అన్న తీసుకుపోయి సార్ అక్కడ హోటల్లో ఉండే సార్ దగ్గర పోయి కలవడం జరిగింది. ఆడ కూడా నేను భోజనం చేసిన సారింటికాడ కూడా నా చిన్నతనంలో అన్నతో తిరిగినప్పుడు సారింటికాడ భోజనం పెట్టిన సార్కు అన్నను ఈ ప్రపంచ గాయకునిగా తయారు చేసిన శ్రీ నరసింహరావు అన్న కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రత్యేక వందనం చెప్తున్నాను. నేను కళాకారుని, నా కళను గుర్తించిన మహానీయుడు మా బిర్సి నరసింహరావు అన్న. ఎందుకంటే గద్దర్ నువ్వు ఈ పాటలు పాడితే ఉగ్గు కథ చెప్తే కాదు, సమాజాన్ని చదవాలి, సమాజంలో చైతన్యం తేవాలి. దోపిడీ జరుగుతున్నది, ఈ దోపిడీ మీద పాటలు పాడితే ప్రపంచానికి పరిచయం చేసిన సార్కు ఏం చెప్తాం సార్? గద్దరనకు అంత పేరు వచ్చింది, సార్ కదా పరిచయం చేసింది ఈ ప్రపంచానికి. సార్కు వందనం చెప్తూ సికింద్రాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ తమ్మి ఛాయ్ తాగుతామని అనేది, మేము హోటల్ పోయి ఛాయ్ తాగినాం. అంటే నేను అల్వా నుంచి మేము సికింద్రాబాద్ దాకా సైకిల్ మీద వచ్చినాం. మనం తొక్కేదన్నా నేను సైకిల్ తొక్కు బ్రేక్ పత్తులు అడిగినాయి అన్న. అరే ఏం రాను ఎప్పటి తొక్కుతున్నారా చిన్నోడా? నేను తొక్కుతారని పూసుకున్న సైకిల్ ఇచ్చినన్న. సైకిల్ ఎక్కగానే అది తొక్కిండు, కొంచెం ముంగడు బ్రేకులు వస్తలేవు. అరే ఏమ్రా అంటే దాని మీద నేను దిగి సైకిల్ వెనుక గుంజి ఆపిన. ఏందిరా అన్నాడు. ఏంటిది అన్నాను. బ్రేకులు వస్తలేవు కాదురా. అరే నేను కొడుతూ నడుపుతున్నా. నువ్వు నడుపు కాదురా. గద్దారు అడిగితే కారు ఇస్తారా తమ్మి, స్కూటర్ ఇస్తారా? కానీ మన సిద్ధాంత ప్రకారం మనం కార్లో తిరిగితే బస్సులో పోతాం, కానీ కారు ఇస్తే కారు అడిగితే కారు ఇస్తారు. కానీ కార్లో తిరిగే శక్తి లేని వాళ్ళం రా, శక్తి ఉన్నదిరా. కానీ సాంప్రదాయానికి విరుద్ధంగా పోద్దని మనం సైకిల్ దొక్కుతున్నామన్నప్పుడు సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అక్కడ హోటల్లో అల్పా హోటల్లో ఛాయ్ అంటే చాలా అన్నకి ఇష్టం. ఆ హోటల్లో ఛాయ్ తాగినామన్నా అప్పుడే ఒక శబ్దం వినబడ్డదన్నా. పట్టర పట్టు హైలేసా ఔరు జేరా హైలేసా, పట్టర పట్టు హైలేసా ఔరు జేరా హైలేసా, పట్టర బాబు హైలేసా గట్టిగా పట్టు హైలేసా, పట్టర బాబు హైలేసా గట్టిగా పట్టు హైలేసా, అరే గుంజర గుంజు హైలేసా పట్టలు గుంజు హైలేసా, శబ్దం విన్నాం. అరే తమ్మి ఇక్కడ ఒక శబ్దం వస్తుందని అక్కడికి పోయినామన్నా. గ్యాంగోళ్ళందరూ కష్టపడుతున్నారు. అరే వీళ్ళ గ్యాంగోళ్ళ మీద ఒక పాట రాయాలని చెప్పేసి గ్యాంగోళ్ళమండి మేము బాబో, అయ్యో గారి గోళ్ళమండి మేము బాబో, పాడండి పాడు. అరే గ్యాంగోళ్ళమండి మేము బాబో, అయ్యో గారి గోళ్ళమండి మేము బాబో, సత్తి కట్టబోదమంట సత్తి కలక మాకు లేదు. గ్యాంగోళ్ళమండి గ్యాంగోళ్ళ జీవితం ఎట్లున్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అన్న అడిగిండు, ఏమన్నా ఈ రైన్ పట్టాల మీద ఉండాలంటే సార్ ఎండాకాలం వస్తే మాకు కాళ్ళకు చేతులకు పొక్కులు వస్తాయి అన్నప్పుడు, ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో, అయ్యో ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో, కాళ్ళ కింది కంకరంతా నిప్పులయ్యి మండబట్టే, కాళ్ళ కింది కంకరంతా నిప్పులయ్యి, అయ్యో చేతిలోన గడ్డపార సుర్ర సుర్ర కాలబట్టే, చేతిలోన గడ్డపార అర కింది
దాకా మీది నుండి కింది దాకా కింది నుండి మీది దాకా ఆర కూత కూతగాల బట్ట కథ కథ ఉడకబట్ట జాంగోలమే ఆరే రక్తమంతా దార పోసి ఐదు పట్టలేస్తాం జాంగోలమని మీరు ఓపికతోటి వినాలే. గద్దారన్న చరిత్ర నేను చిన్నోడిని చిన్నగా చెప్తా, మన పెద్దలంతా పెద్దగా చెప్తారు. మీరు దండం పెడతా విని శాతమైతే బయట ప్రచారం చేయం, లేకుంటే మీరు జ్ఞానోదయం అవుతుందని మేము వచ్చినాం. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం. ఎందుకంటే గద్దారన్న ఉస్మానియా యూనివర్సిటీలో నాలాంటి పేదవాడి ఇక్కడ అన్న గురించి పాడమంటే నా బతుకు ధన్యమైపోయింది. ఎందుకంటే సార్ మాట్లాడుతూ అంటారు, ఇంతకంటే రెట్టింపు పాటలు వినిపిస్తానా. భిక్ష దొక్క రైమన్నా, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, అమాలి కొమురన్న, భిక్ష దొక్కే రై. ఇట్లా వందల పాటలు ఉన్నాయన్న, వినిపిస్తూనే ఉంటాం. మన సార్లు మాట్లాడతారు, అందరు కూర్చొని వింటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్.